ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశాను, అంటే వేరియేషన్ ఉన్న క్యారెక్టర్. ఫస్ట్ డైరెక్టర్ గారిని కలిశాను. ఓకే, నువ్వు చేస్తున్నావు చైతన్య, నువ్వు చేస్తే బాగుంటుంది, చేస్తున్నావు అని చెప్పి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్ గారు చెప్పారు, చైతన్య ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాబట్టి కొంచెం వేరే ఆర్టిస్ట్ అట్లా అనుకుంటున్నాం మేము, కాకపోతే డైరెక్టర్ గారు నువ్వైతే బాగుంటుందని పట్టుబట్టారు, మరి ఆయన నమ్మకం ఎలా నిలబెడతావు అని ఇష్టం అని చెప్పి అన్నారు. కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యాను. సో ఈరోజు ఈ క్యారెక్టర్కి మంచి మైలేజ్ రావటం, అందరూ బాగుంది, బాగా చేసామంటాం. ఆ రోజు సీతారత్నం గారు అబ్బాయిలో కోడలిగా, మరి ఒక చలాకీ అయిన మరదలిగా మిమ్మల్ని అందరినీ మెప్పించాను. ప్రేక్షకులు ఆ రోజు నీరాజనాలు పట్టారు కాబట్టి ఎన్ని రోజులు నేను ఇండస్ట్రీలో ఉండగలిగాను. కోఇన్సిడెన్స్ ఏంటో కానీ అప్పుడు ఈవి సత్యనారాయణ గారు డైరెక్ట్ చేశారు, ఇప్పుడు ఈవి చౌదరి గారు చేయటం జరిగింది. మరి అదే బ్యాక్ డ్రాప్ రాజమండ్రి పాలకొల్లు, మళ్ళీ చాలా రోజుల తర్వాత అదే బ్యాక్ డ్రాప్ లో మరి అత్త క్యారెక్టర్ చేశాను. నిజంగా నాకు ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్, నా వయసు కన్నా చాలా పెద్ద క్యారెక్టర్, కానీ ఈ క్యారెక్టర్కి నేనే బాగుంటాను అని చెప్పి డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు నిజంగా చాలా బలవంతం పెట్టి మీరు ముందు కథ వినండి, కథ వింటే ఖచ్చితంగా ఒప్పుకుంటారని చెప్పి కథ చెప్పడం జరిగింది. ముఖ్యంగా డైరెక్టర్ గారు కథ నరేట్ చేయటం చూస్తే ఎవరైనా కాల్ షీట్ ఇచ్చేస్తారు, ఎందుకంటే ఒక సినిమాని చూపించేస్తారు విత్ ఎక్స్ప్రెషన్స్, ఎందుకంటే ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్ ఆయన. అందుకని లేదు, ప్రతి ఎక్స్ప్రెషన్ తో ఆ సీన్ మన కళ్ళ ముందు ఉండే విధంగా ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. ఆ కథ వినగానే ఖచ్చితంగా చేస్తానండి అని నేను చెప్పడం జరిగింది. మరి ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్పేటప్పుడు తెలిసింది, ఒక్కొక్క డైలాగ్ సార్ ఇలా చెప్తే బాగుంటుంది, ఇది మరీ మాస్ గా ఉంటుందేమో సార్ అనేదాన్ని. నేను రిలీజ్ అయిన ప్రతి సెంటర్ లో సినిమా చాలా బాగుంది సార్. అందులో ఈ మూవీలో నాది మంచి క్యారెక్టర్ ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ అండి. శ్రీ శైలేంద్ర సినిమాస్ కోడి పుంజు పందానికి రెడీ రిలీజ్ అయ్యి సెకండ్ డే. అన్ని ఏరియాస్ నుంచి కూడా మేము ఊహించకుండా ఇంకెక్కువ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈరోజు ఆల్ ఏరియాస్ సినిమా మంచి హిట్ టాక్తో ఉంది, రెవెన్యూ కూడా సెటిల్ అయింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఈ రేంజ్లో. తనీస్ జనరల్గా ఓపెనింగ్స్ ఈ రేంజ్లో ఉంటాయని అనుకోలేదు. మా తెలుగు ప్రేక్షకులందరూ కూడా మా సినిమాను ఆదరించారు. అదేవిధంగా ఈ సినిమాకి ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్టు చాలా ఇష్టపడి కష్టపడి చేశారు. సినిమా బాగుంటే ఖచ్చితంగా సినిమాను ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు అని ఖచ్చితంగా మరొకసారి నిరూపించారు. మేము అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఈరోజు ఒక వైజాగ్, నెల్లూరు మినహా మొత్తం సురేష్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చానండి. మరి వాళ్ళ దగ్గర నుంచి స్పందన కూడా, మేము ఇంత ఓపెనింగ్స్ వస్తాయి అనుకోలేదు రావు గారు, మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి. ఈ రోజు కూడా అండి, అంటే మైలేజ్ ఎవరిదైనా కానివ్వండి, రోజా గారిది కానివ్వండి, హీరో గారిది కానివ్వండి, ఒక ప్రొడ్యూసర్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ రోజు కూడా మదనపల్లి, కర్నూలు, నంద్యాల ఈ స్టేషన్స్ మొత్తం హౌస్ఫుల్స్ నడుస్తుంది సినిమా. ఈ చిత్రం హార్ట్ఫుల్గా సక్సెస్ అయిందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఈ రేంజ్ ఆఫ్ ఈ సినిమాకి ఇది ఓపెనింగ్స్ కానివ్వండి, లేకపోతే డెఫినెట్గా ఇట్ కమ్స్ అండర్ సక్సెస్ఫుల్ కేటగిరీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ చిత్రంలో నేను కూడా నటించే అవకాశం కలగజేసినటువంటి దర్శకుడు చౌదరి గారు, అట్లాగే రావు గారు, డిఎస్ రావు గారు, వాళ్ళిద్దరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా.